పటాన్చెరులో గెలిచామనే తీపి బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదనే చేదు ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది తీపి చేదుల ఉగాది పచ్చడిగా అభివర్ణించారు. ప్రజలకు తమపై ఎంతో నమ్మకం ఉందన్నారు. కేవలం 1.8% ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీష్. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము తొందర పడడం లేదని, కాంగ్రెస్ చెప్పిన తేదీల్లో పథకాలు అమలు కాలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెంచిన రైతు బంధును ఇవ్వకుండా మాట తప్పిందని ఫైర్ అయ్యారు. వడ్లకు బోనస్, వృద్ధులకు 4,000 పింఛన్ ఇవ్వలేదన్నారు. జనవరిలో 2,000 పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది? 2 నెలల్లో వచ్చినాయి మార్పులు. ఇప్పుడు రాంగ ఆటో లాగబట్టిరు నన్ను. పటాన్చెరువులో చౌరస్తా మీద ఆటో లాగబట్టిరు నన్ను. ఆటోలందరూ నన్ను ఆగబట్టి, అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ అన్నం లేక, ఇన్స్టాల్మెంట్లు కట్టలేక, కిస్తులు కట్టలేక ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చినాక అంటున్నారు. ఇప్పటికి 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని, ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు. వాళ్ళకి చీమ కుట్టినట్టు లేదు. 12 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు. వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకొచ్చినారు. కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంటు వస్తుండే. ఇలా కరెంటు పోతలేదు. రైతులకైతే 16 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. 16 గంటల కరెంటే రైతులకు వస్తున్నది. చెప్పేదేమో 24 గంటల కరెంటు, రైతులకు వస్తున్నదేమో 15-16 గంటల కరెంటుకు వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు. ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు బంద్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా మార్పు మీరు తెచ్చిందంటే కరెంటులో మార్పు, పెన్షన్ ఎగవేతలో మార్పు, ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు, రైతు బంధు డబ్బులు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు. మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా? ఇవాళకి 2.5 ఎకరాలు దాటలే, ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది. నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు. మార్పు అని మాట్లాడింది. ఏం మార్పు వచ్చింది? 2